హే గైస్ ఎలా ఉన్నారు? మంచు ఇంట్లో పుట్టిన మంటలు ఇంకా ఆరనేలేదు. రోజు ఏదో ఒక కారు చిచ్చు రాసుకుంటూనే ఉంది. డిసిప్లిన్కి మారు పేరుగా చెప్పుకునే మంచు కుటుంబంలోని గొడవలకి ఇప్పట్లో శుభంగా అడ్డు పడేలాగలేదు. గొడవలు సద్దుమణిగాయి అనే టైంలో లేటెస్ట్గా మంచు మనోజ్ తన ఫాదర్ ఇంటి ముందు కూర్చొని నిరసన చేయటం మళ్ళీ వైరల్గా మారింది. మనోజ్ మాటలతో మంచు ఫ్యామిలీలో మళ్ళీ మంటలు చెలరేగాయి. ఆల్రెడీ మంచు ఫ్యామిలీలో మంటల గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే మీకు మనోజ్కి మిగతా ఫ్యామిలీకి అసలు గొడవలు ఎలా స్టార్ట్ అయ్యాయి అనేది క్లారిటీగా తెలుస్తుంది అనమాట. ఆ వీడియోలో ఏ డేట్స్లో ఏ ఇష్యూ జరిగిందనేది క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉంటే చూడటానికి ట్రై చేయండి. ప్రజెంట్ ఈ వీడియోలో మాత్రం లేటెస్ట్గా మంచు మనోజ్ తన మంచు ఫ్యామిలీ మీద చేస్తున్న కామెంట్స్ ఏంటి, ఎలిగేషన్స్ ఏంటి, అలాగే ఎందుకు మనోజ్ని తన ఇంట్లోకి రానివ్వటం లేదు, 40 కార్స్తో రౌడీస్తో వచ్చి చేసిన విధ్వంసం ఏంటి, దీంట్లో పోలీసుల పాత్ర ఎంత ఉంది, మనోజ్ వైపు నిజంగా న్యాయం ఉందా, ఈ వీడియోలో చూద్దాం. మంచు మనోజ్ తాను ఎప్పటి నుంచో ఉంటున్న హౌస్లోకి పోలీసులు అసలు ఎంటర్ అవ్వనివ్వట్లేదు, మీడియాని ఆ ఇంటి దగ్గర కూడా రానివ్వట్లేదు, హైకోర్టు ఆర్డర్స్ తీసుకుని వచ్చినా కానీ పోలీసులు లెక్క చేయట్లేదు. మాకు కావాల్సింది హైకోర్టు ఆర్డర్స్ కాదు, మోహన్ బాబు ఆర్డర్స్ అని పోలీసులు అంటున్నారని మనోజ్ అంటున్నారనమాట. మీడియాతో కూడా తన ఇంటికి చాలా దూరంగా నడి రోడ్డు పైన మాట్లాడుతున్నాడు అనమాట. ఆ మాటలేంటి, మనోజ్ చేస్తున్న ఆరోపణలు ఏంటి అనేది ఒక ఆర్డర్లో చూస్తే మంచు ఫ్యామిలీ ఇష్యూ మళ్ళీ వైరల్ అవ్వటానికి ఆరిజిన్ మార్చి 27న అయినట్లు తెలుస్తుంది. మనోజ్ తన ఇంట్లో ఉన్నప్పుడు నైట్ పహడి షరీఫ్ సిఐకి కాల్ చేశారంట. దానికి రీజన్ మనోజ్ ఫ్యామిలీ ఉంటున్న ఇంటి ముందు కొందరు మనుషులు గ్రూప్స్ కట్టి మరి ఉన్నారంట. సో ఏదైనా జరగరాంది జరగవచ్చు అని తనకి భార్య పిల్లలకి ప్రొటెక్షన్ కావాలని సిఐకి కాల్ చేశాడు మనోజ్. దాని ప్రకారం సిఐలు ఇంటి దగ్గరికి వచ్చారంట. వచ్చి మనోజ్కి కాల్ చేసి తన ఇంటి బయటికి రమ్మని పోలీసులు అడిగారంట. బట్ బయట చాలా మంది మనుషులు ఉండగా తనని ఇంటి బయటికి రమ్మని పోలీసులు అనడం మనోజ్కి కొంచెం తేడాగా ఉండటంతో బయటికి రాలేదంట. అలా 27th మార్చ్ నైట్ నుంచి 28th మార్నింగ్ వరకు పోలీసుల ప్రొటెక్షన్ కోసం ఉన్నారనమాట. ఎలాగో డే టైం కదా అని యాజ్ యూజువల్గా మనోజ్ తన మూవీ షూటింగ్కి వెళ్ళిపోయాడంట. ఆ తర్వాత మళ్ళీ డైరెక్ట్గా ఏప్రిల్ 1న మళ్ళీ నిప్పు రవ్వ రాజుకుంది. అదేంటంటే ఏప్రిల్ 2న మనోజ్ కూతురు బర్త్డే అంట. దానికోసం ఏప్రిల్ 1న బర్త్డే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మొదలై గొడవలు ఉన్నాయి. సో ఎవరు వచ్చినా ప్రశాంతత ఉండదు. అందుకని ఎవరిని పిలవకుండా ఓన్లీ మంచు మనోజ్ ఫ్యామిలీ, ఇక్కడ మనోజ్ ఫ్యామిలీ అంటే తాను, తన వైఫ్, తన డాటర్ అనమాట, అంతే. సో తన ఫ్యామిలీతో బర్త్డే ఏర్పాట్లలో ఉన్నాడు. ఆ బర్త్డే ఇక్కడ కాకుండా పీస్ఫుల్గా జైపూర్లో చేయాలని ఫ్లైట్ టికెట్స్ కూడా తీసేశాడు. జైపూర్కి కూడా వెళ్ళిపోయారు ఏప్రిల్ 1న. మనోజ్ ఫ్యామిలీ ఎప్పుడైతే జైపూర్ వెళ్ళిందో ఆ తర్వాత మంచు విష్ణు ఈ మనోజ్ ఉంటున్న హౌస్లోకి ఎంటర్ అయ్యారంట. ఇక్కడ మనోజ్ చెప్తున్న విషయం ఏంటంటే మనోజ్ తన పాప బర్త్డే సెలబ్రేషన్లో బిజీగా ఉన్నాడు కనుక ఇదే ఛాన్స్ అనుకుని విష్ణు అండ్ తన మనుషులు మనోజ్ ఇంట్లోకి ఎంటర్ అయ్యారంట. ఆ ఎంటర్ అయిన విజువల్స్ సీసీటీవీలో రికార్డ్ అవుతాయి కదా. సో వాటిని ఎవరికి కనపడకుండా ఆ ఫుటేజ్ మొత్తాన్ని కూడా విష్ణు తీసుకెళ్ళాడంట. విష్ణు కనుక ఆ ఫుటేజ్ని ఫుల్గా మీడియాకి కనుక ఇస్తే నేను సగం గుండు కొట్టించుకొని ఊరంతా తిరుగుతానని మనోజ్ సవాల్ కూడా చేశాడు. వాళ్ళు ఇస్తే సగం గుండు కొట్టుకుని తిరుగుతాను నేను వీధంతా. అలాగే విష్ణు మల్టిపుల్ టైమ్స్ కమిషనర్ గారి బైండింగ్ ఓవర్ని క్రాస్ చేశాడు అని చెప్పాడు. ఇక్కడ బైండింగ్ ఓవర్ అంటే రెండు పార్టీల మధ్య, ఇక్కడ మళ్ళీ పార్టీలు అంటే పొలిటికల్ పార్టీలు కాదు, ఒక గొడవలో అటు సైడ్ ఉన్నోళ్ళు ఒక పార్టీ, ఇటు సైడ్ ఉన్నోళ్ళు ఒక పార్టీ అనమాట. సో ఈ రెండు పార్టీలు గొడవ పడినప్పుడు అలాంటివి నెక్స్ట్ జరగకూడదని వాళ్ళ జోలికి వీళ్ళు, వీళ్ళ జోలికి వీళ్ళు వెళ్ళకూడదు అని ఒక వార్నింగ్ ఇవ్వటాన్నే బైండింగ్ ఓవర్ అని అంటారనమాట. ఇక్కడ మంచు విష్ణు అండ్ మనోజ్లకి కూడా బైండింగ్ ఓవర్ని కమిషనర్ గారు ఇచ్చారనమాట. బట్ దాన్ని విష్ణు మల్టిపుల్ టైమ్స్ క్రాస్ చేశాడని మనోజ్ అంటున్నాడు. ఏ విషయాల్లో క్రాస్ చేశాడు అనేది కూడా ఒక లిస్ట్ లాగా చెప్పాడు. గైస్ వీడియో కంటిన్యూ చేసే ముందు మీకు ఫాస్ట్గా కొన్ని న్యూస్లు చెప్తాను. చాలా కంపెనీస్ అవుట్డేటెడ్ స్కిల్స్ని చాలా ఫాస్ట్గా ఏఐతో రీప్లేస్ చేస్తున్నాయి. కోర్స్కి 1-2 లక్షలు ఖర్చు పెట్టి నేర్చుకున్నా కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పోటీ పడలేక అనుకున్న రిజల్ట్స్ సాధించలేకపోతున్నారు. ప్రెజెంట్ వరల్డ్ ఆఫ్ వర్క్ ఫాస్ట్గా షిఫ్ట్ అవుతుంది. ప్రెజెంట్ హై పేయింగ్ జాబ్స్ అంటే ఏఐ పవర్డ్ రోల్స్. ఎవరైనా స్టెప్ ఇన్ అవ్వచ్చు మీకు రైట్ నాలెడ్జ్ ఉంటే. కానీ ఈ హై ఇన్కమ్ ఏఐ స్కిల్స్ని మీ లైఫ్లో జస్ట్ 180 మినిట్స్లో నేర్చుకుంటే ఎలా ఉంటుంది, అది కూడా ఫ్రీగా. ఈ ఏఐ క్రాష్ కోర్స్ కాస్ట్ వచ్చేసి 15,000 రూపీస్. బట్ మన ఆడియన్స్కి ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఉంటుంది. డేటా అనాలిసిస్, పర్సనల్ బ్రాండింగ్, కంటెంట్ క్రియేషన్, బిజినెస్ స్ట్రాటజీస్, రెజ్యూమ్ బిల్డింగ్, జాబ్ హంటింగ్ స్ట్రాటజీస్, శాలరీ హైక్ స్ట్రాటజీస్ లాంటి హై డిమాండ్ స్కిల్స్ని ఏఐ సాయంతో నేర్పిస్తారనమాట. టెక్, నాన్ టెక్, ఎంటర్ప్రెన్యూర్స్, ఫౌండర్స్ ఎవరికైనా ఇది యూజ్ అవుతుంది. ఏఐలో టాప్ ఎక్స్పర్ట్స్ ఈ సెషన్స్ని కండక్ట్ చేస్తారు. ఏఐతో అప్డేట్ అయ్యే వాళ్ళు టాప్ 5%లో ఉంటారు, లేని వాళ్ళు వెనకబడిపోతారు. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ 180 మినిట్స్. ఆల్రెడీ 2 మిలియన్ పీపుల్ ఈ ట్రైనింగ్ తీసుకుని వాళ్ళ కెరీర్
కెరియర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు. మీరు కూడా ఫ్రీగా చేయొచ్చు. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే రిజిస్టర్ అవ్వండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. జనరేటర్లో షుగర్ వేయటం, మంచు మనోజ్ ఫ్యామిలీపై దాడి చేయటం, మనోజ్ ఇంటికి వెళ్ళే వాటర్ పంప్ని పగలగొట్టడం, మనోజ్ ఇంటికి కరెంట్ కట్ చేయమని చెప్పటం, ఇలా ప్రతిదీ కూడా విష్ణు చేశాడని మనోజ్ అంటున్నాడు అనమాట. ఇక్కడ మనోజ్ బలంగా అంటున్న ఇంకో మాట ఏంటంటే, విష్ణు ఇలా చాలా తప్పులు చేశాడు అనేది నా దగ్గర చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. బట్ నేను ఇలా తప్పు చేశాను అని ఒక్కటి చూపించండి, అందరి కాళ్ళ మీద పడి నేను సారీ అడుగుతాను అని అన్నాడు. వాళ్ళ దగ్గర ఒక్క ప్రూఫ్ మనోజ్ మీద తప్పని చెప్పమానండి. నేను సాక్షాత్ అందరి కాళ్ళ మీద పడి నేను సారీ అడుగుతాను. అలానే ఆస్తి అడిగినట్లు ఒక్క ప్రూఫ్ అయినా ఉందా అని అడిగాడు అనమాట. సో ఈ ఆస్తి గురించి కూడా మనోజ్ చెప్తున్న ఇంకో విషయం ఏంటంటే, తన పాప బర్త్డేకి కొన్ని రోజుల క్రితమే ఈ గొడవల్ని ఆస్తి గొడవల్లాగా మార్చేసి తనకి చెడ్డ పేరు తీసుకొని రావాలని ట్రై చేస్తున్నారు. బట్ నేను ఫస్ట్ నుంచి కూడా ఆస్తి అడగలేదు, దాని గురించి ఇప్పుడు కూడా క్లారిటీ ఇస్తున్నాను, నాకు మీ ఆస్తి వద్దు అని మనోజ్ తన ఫాదర్ అండ్ బ్రదర్తో చెప్పాడంట. అలా చెప్పిన తర్వాతే తన పాప బర్త్డే కోసం జైపూర్ వెళ్ళటం, విష్ణు మనుషులు మనోజ్ ఇంట్లోకి ఎంటర్ అవ్వటం, ఆ తర్వాత ఇప్పుడు మనోజ్ ఇలా మీడియా ముందుకి రావటం, ఇవన్నీ జరిగాయి అనమాట. సో ఇప్పుడు కూడా అదే మాట మీద మనోజ్ నిలబడి నాకు ఆస్తి వద్దు అని అంటున్నాడు. ఇక్కడ విష్ణు మనుషులు ఏప్రిల్ 1న ఏం చేశారు అని చెప్తూ 30 నుంచి 40 కార్స్లో మనుషులు మనోజ్ ఇంటికి స్టంప్స్తో రకరకాల ఐటమ్స్తో వచ్చి గోడలు దూకి మనోజ్ ఇంట్లో ఉండే సెక్యూరిటీ గార్డ్స్ని ఆఫ్టర్నూన్ 3 వరకు లోపలే బంధించారంట. ఈ విషయం మనోజ్కి తెలిసింది. వెంటనే పోలీసులకి కాల్ చేశారంట, కమిషనర్కి కూడా కాల్ చేశారంట, మనోజ్ వాళ్ళ వైఫ్ అయితే డిఎస్పీకి కూడా కాల్ చేశారంట. సో వీళ్ళు పోలీసులతో మాట్లాడిన విషయం ఏంటంటే, విష్ణు మనుషులు దౌర్జన్యంగా ఇంట్లోకి ఎంటర్ అయ్యారు, వస్తువులు పగలగొడుతున్నారు, సెక్యూరిటీ గార్డ్స్ని బంధించి పెట్టారు, ఇంట్లో పెట్స్ ఉన్నాయి, వాటిని ఏమైనా చేస్తారేమో అని కాల్ చేసి చెప్పారంట. నిజంగానే మనోజ్ అనుకున్న విధ్వంసమే జరిగింది. మనోజ్ రూమ్లో ఉన్న వస్తువులు పగలగొట్టారు, ఫొటోస్ అన్నిటిని పగలగొట్టారు, మనోజ్ కార్ని తన వైఫ్ కార్ని బయటకు లాక్కొచ్చి దూరంగా నడి రోడ్డు మీద వదిలేశారంట. అదే రోజు నైట్ మనోజ్ ఆఫీస్కి వెళ్ళి డూప్లికేట్ కీతో మనోజ్ కార్ని దొంగతనం చేసి తీసుకుని వెళ్ళారంట. ఇవన్నీ మనోజ్ చెప్పిన మాటలు. 40 కార్లు ఇదే వీధిలో వచ్చి మా సెక్యూరిటీ గేట్లు దూకి స్టంప్స్ లో బూతులు మాట్లాడి నా సెక్యూరిటీని కొట్టి 3 గంటల వరకు బంధించారు లోపల. ఇవన్నీ ఇందాక చెప్పిన పహాడీ షరీఫ్ సిఐకి కాల్లో చెప్పినా కానీ యాక్షన్ అయితే తీసుకోలేదంట. సెక్యూరిటీ గార్డ్స్ని విష్ణు మనుషులు కొట్టారంట. సో దీని గురించి అయినా సెక్యూరిటీస్ చేత ఎఫ్ఐఆర్ ఫైల్ చేద్దాం అనుకున్నా కానీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా పై వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పారంట ఆ సిఐ. ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, సిఐ దగ్గర నుంచి కమిషనర్ దగ్గర వరకు కూడా ఒక్కరు కూడా విష్ణుపై అతని మనుషులపై యాక్షన్ తీసుకోపోవడానికి రీజన్ విష్ణుకి పొలిటికల్ గా మంచి సపోర్ట్ ఉండటం అని అనుకుంటున్నారు. ఎమ్మెల్యేలు ఒక 4-5 మంత్రులు బాగా పరిచయం. ఇది ఆంధ్రాలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు టోటల్? 175 కదా. నాకు బహుశా 160 మంది తెలుసు. నాకు తెలంగాణలో ఎంతమంది ఉన్నారు? తెలంగాణలో 110. నాకు కనీసం 100 మంది తెలుసు. అది చూసుకునే విష్ణు రెచ్చిపోతున్నాడు అని మనోజ్ డిసెంబర్లో జనసేన పార్టీలో కూడా జాయిన్ అయ్యాడు. బట్ విష్ణుకి ఉన్న పొలిటికల్ పవర్ అండ్ మనీ పవర్ ముందు మనోజ్ నిలదొక్కుకోలేకపోతున్నాడు. ప్రజెంట్ తన వైపు ఉంది కేవలం న్యాయం మాత్రమే అని చెప్తున్నాడు. సో ఇలా విష్ణు మనుషులు వచ్చి దాడి చేయటం, దాన్ని ఆపమని మనోజ్ పోలీసులకి రిక్వెస్ట్ చేయటం, వాళ్ళు పట్టించుకోకపోవడం జరిగింది. అందుకే వెంటనే మనోజ్ జైపూర్ నుంచి తన ప్లేస్కి వచ్చాడు. ఇక్కడ మనోజ్ అంటున్న మాట ఒక్కటే, ఇద్దరి మధ్య వైరం ఉంది, నీ ప్రతాపం నా ప్రతాపం అనేది తేల్చుకోవాలనుకుంటే హెల్దీగానే తేల్చుకుందాం, కానీ ఇలా దరిద్రమైన దండయాత్రలు చేసి దిగజారిపోవటం ఎందుకు అని అంటున్నాడు. రాజ్యసంఘ పోటీకి దిగటానికి కన్నప్ప రిలీజ్ డేట్ రోజునే మనోజ్ కావాలని తన భైరవం కూడా రిలీజ్ చేయాలని చూశాడంట. బట్ విష్ణు ఈ పోటీకి భయపడి తన కన్నప్పని పోస్ట్ పోన్ చేశాడంట. కన్నప్ప మూవీ అయితే నిజంగానే పోస్ట్ పోన్ అయింది. యాక్చువల్గా ఏప్రిల్ 25న రిలీజ్ అవ్వాలి, బట్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పోస్ట్ పోన్ చేసినట్లు అనౌన్స్ కూడా చేశారు. ఆ ప్రాబ్లమ్స్లో పైకి చెప్పడానికి అయితే విఎఫ్ఎక్స్ ప్రాబ్లం అంటున్నారు. బట్ తనకి భయపడి పోస్ట్ పోన్ చేశాడు అని మనోజ్ అంటున్నాడు. ఇప్పుడు ఆ కోపాన్ని మనసులో ఉంచుకొని విష్ణు మనోజ్ ఇంటిపై దాడి చేశాడంట. ఎంత జరిగినా కానీ మనోజ్ అంటుంది రెండే, గొడవ పడితే వెండి తెర మీద గొడవ పడదాం, హెల్దీగా పోరాడదాం, అల్లరి పాలు అవ్వకూడదు, పరువు పోకూడదు అనుకుంటే కూర్చొని మాట్లాడుకుందాం. బట్ ఈ రెండిటికి కూడా విష్ణు ఒప్పుకోవటం లేదంట. ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ని బట్టి చూస్తే జైపూర్ నుంచి మనోజ్ వచ్చాడు కదా, తన ఇంట్లోకి వెళ్ళాలని చూస్తే పోలీసులు తనని ఇంట్లోకి వెళ్ళనివ్వకుండా ఆపేశారంట. ఈ హౌస్ తనది కాదు అని అన్నారంట. దానికోసం తనకి న్యాయం జరగాలని మంచు మనోజ్ తన ఫాదర్ ఇంటికి వెళ్ళి గేటు ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేశాడు. అలా చేయటం వల్లే మీడియా మనోజ్ దగ్గరికి వెళ్ళింది. మనోజ్ చెప్తున్న వర్షన్ ఏంటో తెలిసేలా చేస్తుంది. ఇక్కడ మనోజ్ చెప్తున్న వర్షన్లో మరికొన్ని పాయింట్స్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. అవేంటంటే, మనోజ్ బయట ప్రొడక్షన్స్లో మూవీ చేసి హిట్ కొట్టిన ప్రతిసారి కూడా మనోజ్ ఫేమ్ని యూజ్ చేసుకుని విష్ణు ఎదగాలని చూశాడంట.
అది మనోజ్ని విష్ణు ప్రొడక్షన్ అయిన 24 ఫ్రేమ్స్లో యాక్ట్ చేయించడం కావచ్చు, విష్ణు యాక్ట్ చేసే మూవీస్లో యాక్ట్ చేయించడం కావచ్చు. ఇవే కాకుండా విష్ణు కోసం మనోజ్ స్టంట్స్ కొరియోగ్రఫీ చేశాడంట, సాంగ్స్ కంపోజ్ చేసి పెట్టాడంట, ఇలా ప్రతిదీ కూడా చేశాడంట. ఇలా విష్ణు కోసం మనోజ్ ఈ 24 ఫ్రేమ్స్ ప్రొడక్షన్లో వర్క్ చేసినా కానీ ఎప్పుడు కూడా సింగిల్ రూపీ రెమ్యునరేషన్ కూడా మనోజ్ తీసుకోలేదంట. ఇంకా చెప్పాలంటే కేవలం విష్ణుకి హిట్ ఇవ్వడానికి మనోజ్ తనకిష్టం లేని లేడీ గెటప్ని కూడా వేసుకొని యాక్ట్ చేశాడంట. ఈ లేడీ గెటప్ మనం పాండవులు 9 మూవీలో చూడొచ్చు. సో ఇలా మనోజ్ తన బ్రదర్ కోసం చాలా సాక్రిఫైసెస్ చేసినా కానీ తనకి గతి పట్టిస్తున్నారు ఎందుకు అని అడుగుతున్నాడు. ఇప్పుడు తనని ఇంట్లోకి రానివ్వకపోవడం కూడా ఏమైనా న్యాయపరంగా జరుగుతుందా అంటే అది లేదు. ప్రజెంట్ మంచు మనోజ్ ఉంటున్న హౌస్ గురించి హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే, ఈ హౌస్లో విష్ణు ఫ్యామిలీ అయినా ఉండొచ్చు, మంచు మనోజ్ ఫ్యామిలీ అయినా ఉండొచ్చు, వీళ్ళకి గొడవలు జరగకుండా వీక్లీ వన్స్ పోలీసులు వచ్చి చెక్ చేయాలన్నమాట. ఇది హైకోర్టు ఇచ్చిన తీర్పు. దాని ప్రకారమే మనోజ్ న్యాయంగానే ఉంటున్నాడు ఈ ఇంట్లో. విష్ణు ఫ్యామిలీ మళ్ళీ ఏదో ఒకటి చేస్తారని ఊహించిన మనోజ్ ఈ హైకోర్టులోనే క్యావియేట్ పిటిషన్ కూడా వేశారంట. ఇక్కడ క్యావియేట్ పిటిషన్ అంటే మనోజ్ క్యావియేట్ పిటిషన్ వేశాడు కనుక విష్ణు ఈ ఇష్యూ గురించి ఏ కోర్టుకి వెళ్ళాలన్నా, ఏ లీగల్ ప్రొసీడింగ్స్ని ఫాలో అవ్వాలన్నా దాని గురించి ముందుగా మనోజ్కి చెప్పాలన్నమాట. మనోజ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏమీ చేయకూడదు. బట్ విష్ణు ఫ్యామిలీ ఈ క్యావియేట్ని లెక్క చేయకుండా లోయర్ కోర్టుకు వెళ్ళి మనోజ్ క్యావియేట్ ఏమీ వేయలేదని చెప్పి దొంగ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసి కోర్టుని చీట్ చేసి ఆర్డర్స్ని తెచ్చుకున్నాడంట ఈ హౌస్ గురించి. ఈ ఆర్డర్స్తోనే మనోజ్ ఇంట్లో లేని టైం చూసి ఆ హౌస్ని ఆక్రమించి ఇప్పుడు ఈ హౌస్ మాది అని విష్ణు అంటున్నాడంట. అలా ఎలా అవుతుందని మనోజ్ పోలీసుల్ని అప్రోచ్ అయితే పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని మనోజ్ అంటున్నాడు. సో పోలీసులతో పని అవ్వదు అని కోర్టుకు వెళ్ళి విష్ణు ఎలా ఫేక్ ఆర్డర్స్ని తెచ్చాడో చెప్పాడంట. అది విన్న కోర్టు ఆ ఫేక్ ఆర్డర్స్ని కొట్టేసి హైకోర్టు క్యావియేట్ని ప్రజెంట్ లేవీ చేసింది. సో దీని ప్రకారం మనోజ్ ఆ ఇంట్లో ఉండటానికి అర్హుడే. ఆ ఆర్డర్స్ని పట్టుకొని మనోజ్ తన ఇంటి దగ్గరికి వచ్చినా కానీ ఎంటర్ చేసే స్కోప్ అక్కడ లేదు. ఇంటి లోపల చాలా మంది రౌడీ షీటర్స్ ఉన్నారంట. ఇంటి లోపల పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మీడియా ముందు పెట్టడానికి ఒక లేడీ హెల్ప్తో మనోజ్ ఆ రౌడీ షీటర్ ఫొటోస్ని తీయడానికి ట్రై చేస్తే ఇందాక చెప్పిన సిఐ వచ్చి తోసేశాడంట. మీడియా ఆ ఇంటి దగ్గరికి రావాలని చూస్తే పోలీసులు ఎంటర్ అవ్వనివ్వట్లేదంట. సో దీని మీద మనోజ్ బలంగా చెప్తున్న మాట ఏంటంటే, నా దగ్గర హైకోర్టు ఆర్డర్ ఉంది, దాన్ని పోలీసులకి చూపించాను, అయినా నన్ను ఎంటర్ అవ్వనివ్వట్లేదు. లోపల రౌడీలను పెట్టుకొని బయట పోలీసులు కాపలా కాయటం ఏంటి, మీడియాని దగ్గరికి రానివ్వకపోవటం ఏంటి, ఇది యాంటీ సోషల్ యాక్టివిటీ కాదా అని క్వశ్చన్ చేశాడు. పోలీసుల విషయం గురించి చూస్తే వాళ్ళు హైకోర్టు ఆర్డర్ని కూడా చెల్లదు అని పక్కకు నెట్టేశారంట. దాన్ని చెల్లదు అని రిటర్న్గా రాసివ్వండి అంటే రాసివ్వకూడదు అని అన్నారంట. మనోజ్ తన ఇంటి లోపలికి వెళ్ళాలి అంటే హైకోర్టు ఆర్డర్ చెప్పడం కాదు, మోహన్ బాబు గారి ఆర్డర్ ఉండాలి అని చెప్పారంట. సో మనోజ్ ఇదంతా సహించి చివరికి నా పెట్స్ ఉన్నాయి, లోపలికి వెళ్ళి వాటిని తెచ్చివ్వండి, నేను వెళ్ళిపోతా అని చెప్పినా కానీ పోలీసులు ఒప్పుకోలేదంట. ఇంకా చివరికి మంచు మనోజ్ తనకి న్యాయం కావాలని చెప్పి చేతులు జోడించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని, పోలీసులని, కోర్టులని, హ్యూమన్ రైట్స్ని మెన్షన్ చేస్తూ దయచేసి తనకి న్యాయం జరిగేలా చూడండి అని వేడుకుంటున్నాడు. తనకి ఒక పరిష్కారం వచ్చేలా చూడండి అని అడుగుతున్నాడు అనమాట. సీఎం రేవంత్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని, పోలీస్ డిపార్ట్మెంట్ ని, కోర్టుల్ని, ఇది అన్యాయం అండి. కోర్టు ఆర్డర్లతో వచ్చినా కూడా అలో చేయట్లేదు. సో ఇవి ఇంతవరకు ఉన్న అప్డేట్స్. మరి ఈ ఇష్యూలో మీ సపోర్ట్ ఎవరికి, మనోజ్గా విష్ణుగా అనేది కింద కామెంట్ చేయండి. సో దట్స్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బాయ్ బాయ్.